హాయ్ అందరికీ. తమ్నెల్ చూసి షాక్ అయ్యారా? మీ దగ్గర ఎప్పటి నుంచో దాచిన ఒక నిజం ఇది నేను దాచాను. దీని గురించి చెప్పుకున్నాం, ప్రేమ, పెళ్ళి, విడాకుల గురించి. అంటే సమయం రాలేదు ఎప్పుడు చెప్పాలని, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అది ఎందుకని మీకే అర్థమవుతుంది చివరాకల దాకా చూస్తే. అసలు ఏమవుతుందంటే గుత్త కింద 30 సంవత్సరాలు వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్ ఏంటంటే పెళ్ళి ఎప్పుడు. రీసెంట్గా కొన్ని మీటప్లకి నేను అటెండ్ అయ్యాను, ఆస్ట్రేలియాలోని కానీ కెనడాలోని కానీ. సో అటు తిరిగి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ అంటే పెళ్ళి ఎప్పుడు. సో అసలు నా పెళ్ళి మీద ఈ ప్రపంచం ఎందుకు ఇంతగా ఇంట్రెస్ట్ చూపిస్తుందో, నాకే ఎలా జరుగుతుందో అందరికీ ఎలా జరుగుతుందో తెలియదు, కానీ అందరూ అడుగుతున్నారు పెళ్ళి ఎప్పుడు. సో అది ఏం జరిగిందో చెప్పేస్తే, నా వెనకాతలో ఉన్న ఫ్లాష్ బ్యాక్ అనేది చెప్పేస్తే ఇంకెవరు అడగరు కదా, అంతే కదా. సో ఫస్ట్ అయితే వీడియోకి లైక్ కొట్టి ఈ ప్రపంచ యాత్రికుని కథ పూర్తిగా వినండి. చాలా ట్విస్టులు ఉంటే చాలా బాగుంటుంది. ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పుకోవాలి. ఓకే, అందరి పిల్లల్లాగే నేను కూడా పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కనాలని కోరికతో ఉండేవాడిని. సో మా అమ్మమ్మ నాకు చెప్పిన విషయం ఏంటంటే, మా అమ్మమ్మ కొంతమంది మా అమ్మ వాళ్ళ చుట్టాలు చెప్పింది ఏంటంటే, తొందరగా పెళ్లి చేసుకుంటే పిల్లలు బేగా చేతికి అందొస్తారు. అంటే ఏం ఆలోచిస్తారంటే, బేగా పెళ్లి చేసుకోను, అక్కడ 17, 18, 19 ఇయర్స్లో నువ్వు పెళ్ళిళ్ళు చేసేసుకొని, అదే 19, 20 ఇయర్స్లో చేసేసుకొని పిల్లల్ని కనిస్తే వాళ్ళు నీకు బేగా చేతికి వస్తారు. సో దెన్ యు ఆర్ రిలాక్స్ అని చెప్పి వాళ్ళ థీరీ అనమాట, పెద్దల థీరీ. పూర్వం అలాగే జరిగేది. సో మా అమ్మమ్మ నాకు ఎప్పుడు అదే చెప్పేది, నాకు కూడా మైండ్లో అలాగే ఉంది. సో ఎంత వీలైతే అంత బేగా లైఫ్లో సెటిల్ అయిపోవాలి, అంత బేగా మనం పెళ్లి చేసుకోవాలి, 2 పిల్లల్ని కనేయాలి, మనం హ్యాపీగా ఉండాలన్న తీరినది. సో ఆ విధంగా నేను 16 సంవత్సరాలకే పార్ట్ టైం జాబ్ చేశాను. మీ అందరికీ తెలుసు, పబ్బు, బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసేవాడిని. ఓకే, హ్యాపీ, అంతా హ్యాపీ. సో ఇలా నడుస్తున్న టైంలో, పార్ట్ టైం జాబ్ చేస్తున్న టైంలో 19 ఇయర్స్ అనుకుంటా, 19 or 20 గుర్తులేదు. సో అప్పుడు 2000-2500 నెలకు సంపాదించేవాడిని. సో సంపాదిస్తే రిలేషన్లో ఒక ఆయన, వాళ్ళకి 3 ఆడపిల్లలు, ఆయన వచ్చి మామూలుగా మాట ఏదో పెళ్లి సందర్భంలో, అరే బాగా సంపాదిస్తున్నావురా, ఇదే మంచి సమయం, పెళ్లి చేసేసుకోరా, పెద్ద అమ్మాయిని ఇస్తాను అండ్ నీకు ఒక ఇల్లు ఇస్తాను, అది ఇది అని చెప్పారు. బాగుంది కదా, మనం అనుకున్నదే జరుగుతుంది. ఇంకా డిగ్రీ అయ్యాక పీజీ చేసుకొని జాబ్లో సెటిల్ అయిపోయి దీని అంటే చేసుకొని మీరు చదువుకుంటారు ఆయన ఆఫర్ ఇచ్చారు. సో అది అమ్మకి వెళ్ళి చెప్పారు, అమ్మ ఇలాగా నేను చేసేసుకొని చదువుకుందాం అనుకుంటానంటే, అరే 2500 వస్తున్నాయి, బస్ ఛార్జీలు మొత్తం అన్నీ, కాలేజ్ ఫీజు, అప్పుడు కాలేజ్ చదువుకున్నాను, కాలేజ్ ఫీజులు అన్నీ పోతే నీకు మిగిలింది ఎంత? 500తో నువ్వు పిల్లాన్ని ఏం పోషిస్తావు, మళ్ళీ తిరిగి మమ్మల్ని అడుగుతావు, ఇన్ ఫ్యూచర్లో మమ్మల్ని ఏం పోషిస్తావు, లైఫ్లో ముందు సెటిల్ అవ్వాలరా, సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకొని అమ్మ సజెషన్ ఇచ్చింది. అది అవును, అంతే కదా, అంటే తెలియదు కదా ఆ వయసులోని. సో అమ్మ చెప్పేసరికి నాకు అర్థమైంది. సో నేను ఓకే, మనం లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పి పోస్ట్ గ్రాడ్యుయేషన్, మీ అందరికీ తెలుసు, ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, తర్వాత ముంబైలో జాబ్ సంపాదించి, తర్వాత అమెరికాలో కొట్టాను. సో అమెరికాలో కష్టపడి 4 సంవత్సరాలు ఓవర్ టైం, అంటే వాళ్ళు 10 గంటల పని చేయాలి, కానీ 10 గంటలు పని చేస్తూ ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా పని చేసేవాడిని. ఎందుకంటే సెటిల్ అవ్వాలి, బాగా ఇల్లు కట్టాలి, పెద్ద ఇల్లు కట్టాలి అనే ఉద్దేశంతో మంచి కట్టాలి. సో ఆ 4 సంవత్సరాలు దగ్గర 25 లక్షల దాకా సంపాదించి అమెరికాలోని ఇంటికి పంపించి ఫస్ట్ ఇల్లు కొన్నాను. ఇల్లు కట్టి పెళ్లి చేయాలన్న సామెత అందరికీ తెలుసు, మీ అందరికీ. సో ఇల్లు కట్టి పెళ్లి చేయాలన్న సిద్ధాంతంతో ఇల్లు కొనేసాను. ఇల్లు కొనేసినంటే నేను అమ్మాలు కూడా అడగలేదు అది ఎప్పుడు చేసుకుంటామేమో అని. నేనే డైరెక్ట్గా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసరికి, ఓకే మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసరికి పెళ్ళి, ఆ సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నేను యూఎస్లో ఉన్నాను. ఆ చూస్తున్న క్రమంలో బయోడేటాలు పంపిస్తారు కదా, జాతకాలు, బయోడేటాలు, అవన్నీ సాంప్రదాయాలు ఉంటాయి కదా, అవన్నీ పంపిస్తున్న సమయంలో ఒక అమ్మాయి నాకు ఫేస్బుక్లో మెసేజ్ పెట్టింది. అయితే ఎవరండి మీరు అంటే, ఇలా మీ బయోడేటా వచ్చిందండి, మేము చూశాను, నా ఫేస్బుక్ ఐడి మీకు ఎలా ఇచ్చిందంటే, ఇంటి పేరు సంబంధాల పేర్లు అవి ఉంటాయి కదా, సో ఫేస్బుక్లో ఉంటారేమో అని సెర్చ్ చేశాను ఫోటోల కోసం. భలే ఉన్నాయండి. అప్పుడు ఇంటర్నేషనల్, అప్పటికి 54 దేశాలు 52 దేశాల్లో తిరిగాను. సో అన్ని రకాల ఫోటోలు చూసి అమ్మాయి పడిపోయింది. సో పడిపోయేంతో పాటు, అమ్మాయి అమెరికా అంటున్నారండి మీరు, యూఎస్ అంటున్నారు, కట్నం ఎక్స్పెక్ట్ చేస్తారేమో, మేము పేదోళం అండి, నేను మీకు నచ్చానా అన్నది. బాగున్నావు అమ్మాయి అని మామూలుగా చాటింగ్ చేశాను. అలా సో స్లోగా, అంటే ఇప్పుడు మన సైడ్ ఎలా ఉంటుంది, చూస్తాము, నచ్చితే నిశ్చితార్థం, తర్వాత పెళ్ళి, తర్వాత మాటామంతి ఉంటుంది, ముందే మనకి చాటింగ్లు గట్టా ఉండవు. సో ఈ అమ్మాయి కొంచెం తెలివైన అమ్మాయిలాగా నాకు మెసేజ్లు పెట్టడం వల్ల సో కొంచెం బాండింగ్ ఏర్పడింది. స్లోగా మాట్లాడుతూ నేను చెప్పాను, అమ్మ కట్నాలు ఏమి నాకు వద్దమ్మా, అమ్మాయి నచ్చితే చాలా, అయినా కట్నం తీసుకోవాల్సిన అవసరం ఏంటి, నేను అమెరికాలో పనిచేస్తున్నాను అని అమ్మాయికి చెప్పాను. బాగుంది అక్కడ కదా.
సో అలా కొన్ని రోజులు అయ్యాక అమ్మాయి నాకు నచ్చావమ్మాయి, నీ మాట తీరు అది బాగుంది, సో డూ అంతే, ఇంకో 2 నెలల్లో నేను, ఇంకో 2.5 నెలలు 3 నెలల్లో నేను ఇండియా వస్తున్నాను, నిన్ను చూస్తాను, నచ్చినట్లయితే నేను నిన్ను చేసుకుంటాను. యాక్చువల్గా నేను నచ్చానని చెప్పేద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మ చెప్పింది, అరే ఫోటోలో ఉన్న అమ్మాయిలు నిజంగా ఉండరా, మేకప్ ఉంటుంది, నీకు తెలియదురా, కొత్త పూజారివి నువ్వు, నీకు ఇంకా తెలీదు అన్నది. ఫస్ట్ సంబంధం అనమాట అమ్మాయి అనమాట. సో నేను వెళ్ళినంటే ఇండియాకి అమ్మాయికి ఫోన్లు, పర్ఫ్యూమ్లు, బ్యాగులు అన్నీ తీసుకెళ్ళాను. ఎందుకంటే నాకు ఆ మనసుకు అనిపించింది, ఓకే ఈ అమ్మాయి ఫిక్స్ అయిపోయిందిలే అనేసి, నచ్చేసింది, వాళ్ళకి నచ్చేసాను, నీకు నచ్చేసాను, ఇంకేం ప్రాబ్లం, చూడడమే కదా ఓకే అని చెప్పేసి మనం సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళి ఇండియా వెళ్ళినంటే అమ్మాయిని చూడడానికి వెళ్ళి సామాన్లన్నీ ఇచ్చి, సరదాగా కొన్నాను కదా పర్ఫ్యూమ్లు అన్నీ ఇచ్చి అమ్మాయిని చూసి ఓకేనండి అన్నారు. ఓకే వీళ్ళు మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడేసుకొని ఓకే సంబంధం ఓకే చేశారు. వాళ్ళు ఏమన్నారంటే, అంటే సంబంధం అంటే తాంబూలాలు గట్ట పుచ్చుకోవడం కదా, మామూలుగా జస్ట్ ఓవరాల్గా చూడడానికి వెళ్ళాం అంతే, ఓకే ఇంకా ఏం పుచ్చుకోలేదు, జస్ట్ అనుకోవడానికి చూడడానికి మామూలుగా పెళ్లి చూపులు అంటారు అలా. సో మనకు ఆల్రెడీ పరిచయం ఉంది కాబట్టి సో కొంచెం చదువుతూ ఆ అమ్మాయికి అన్ని గిఫ్ట్లు ఇచ్చేసి ఓకే చేసేసుకున్నాం. సో వాళ్ళు ఏమన్నారంటే, ఏమండి ఇప్పుడు డబ్బులు లేవండి మాకు, నెక్స్ట్ ఇయర్ చేసుకుందాం అని అన్నారు. నేను యాక్చువల్గా ఆ ఇయర్కే ఫిక్స్ అయిపోయాను, ఇది 2019 అనుకుంటా, ఆ ఇయర్కే ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయి. నేనేమనుకున్నానంటే కట్నం ఎలాగో తీసుకోవట్లేదు కాబట్టి అమ్మాయికి బంగారం పెట్టక్కర్లేదు. సో నువ్వేమీ ఎక్స్పెక్ట్ చేయలేనప్పుడు నువ్వు అమ్మాయికి ఏం పెట్టక్కర్లేదు. సో సింపుల్గా 5 లక్షల్లో దుమ్దాం సింపుల్గా చేసేసుకుందాం పెళ్ళి అని చెప్పేసి నేను ఓకే అనుకున్నాను. నా హనీమూన్కి డబ్బులు కూడా దాచుకున్నాను, ఓవర్ టైంలు గట్టా నుంచి కొంచెం సైడ్ వర్క్లు ఉంటాయి కదా, సో అవన్నీ చేసి హనీమూన్కి దాచుకొని పెళ్ళికి 5 లక్షలు దాచుకొని అంతా రెడీగా ఉంటే వీళ్ళు వద్దన్నారు. సో ఇక్కడ నాకు మలుపు, నా జీవితంలో మలుపు, ఇప్పుడు మీ ముందు నేను ఉన్నానంటే ప్రపంచ యాత్రికుడిగా ఇది ఒక్క రీజనే. సో వాళ్ళు వద్దు 2019లో పెళ్ళి వద్దు అన్నందుకే ఓకే. మా అమ్మ అన్నది ఓకే ఎలాగో వచ్చాం కాబట్టి ఎప్పుడు 2 నెలలు సెలవులు ఉంటాయి కాబట్టి 2 నెలలు ఎంజాయ్ చేసి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి మళ్ళీ జాబ్. సో ఇంకా అమ్మాయి నాకు పరిచయం అయిపోయింది కాబట్టి మంది ఓకే సంబంధం అయిపోయింది, నేను మాట్లాడడం డైలీ గట్ట చేశాను, ఓకే అంతా బాగానే ఉంది. ఇంతలో మీ అందరికీ తెలుసు అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టేశాను, యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టాను 2019 మన వచ్చి యూట్యూబ్ ఛానల్ అన్నీ. సో మాయిదారి మహమ్మారి అందరికీ తెలుసు, ప్రపంచాన్ని ఉడికించిన కరీనా వచ్చింది. కరీనా అంటే ఎవరో కాదు, మన తల్లి కరోనాని నేను ముద్దుగా కరీనా అని పిలుచుకుంటాను, ఎందుకంటే యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. సో అమ్మగారు వచ్చారు, అమ్మగారు రావడంతోనే అందరినీ లేపుకొని పోతున్నారు. ఇంకా అమెరికాకి తాకలేదు, అమ్మాయి చెప్పింది, ఇదిగో ఏదో వైరస్ వచ్చిందంటే జాగ్రత్తగా ఉండని, అమెరికాకి ఎలాంటివి ఏం రావు అని అన్నాను. నెలకే వచ్చింది మాకు. అప్పటికి మేము ఈ ప్రపంచం అంతా గొగ్గలు పెడుతుంటే ఇంకా అమెరికాకి తాకలేదు, అప్పటికి మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాము. సో ఎప్పుడైతే తల్లి వచ్చేసిందో ఇండియాకి అమెరికాకి, ఇంకా మా అందరికీ లాక్డౌన్లు అది బంగు బహుశా మీ అందరికీ తెలిసిందో కథ ఏం జరిగిందో. సో అప్పుడు నేను అఖండపు యాత్ర మా కంపెనీ షిప్ తీసుకొని అమెరికా నుంచి ఇండియాకి 40 రోజుల పడవ ప్రయాణం. మీ అందరికీ తెలుసు అమెరికా నుంచి పడవలో వచ్చాను నేను కరోనా టైంలో, అప్పుడే మనం వైరల్ అయ్యాం వీడియోలు, మీ అందరికీ తెలుసు. సో ఇది జరిగింది కథ, కరోనా రావడం, లాక్డౌన్లో స్టక్ అయిపోవడం ఇలా. సో 40 రోజుల తర్వాత నేను ఇండియాకి వస్తే వీళ్ళు, నేను వచ్చాను మళ్ళీ గిఫ్ట్లు పట్టుకొని వచ్చాను, మళ్ళీ గిఫ్ట్లు అవి ఇచ్చాక అమ్మాయికి చెప్పాను అనమాట, ఏమంటే అలా నాన్నగారికి చెప్పాను, సార్ మరి రెడీయేనా, నేనైతే రెడీయా అంటే మరి జాబు అన్నారు. జాబ్ ఏంటంటే ఇప్పుడు కరోనా కదా మరి ఉండదు, ఎన్ని రోజులు ఉంటుందో, మరి ఎప్పుడు వెళ్తారు మళ్ళీ అని అన్నారు. ఏమో తెలియదండి, ప్రపంచం తలకిందులుగా అల్లకొల్లం అయిపోతుంది, ఇంకా నేను జాబ్ గురించి అడుగుతాను. అయినా ఇప్పుడు నేను సెలవులో ఉన్నాను కదా, మేబీ 2-3 మంత్స్లో ఓపెన్ అయితే మళ్ళీ వెళ్ళిపోతానండి, అది ఇదే అని చెప్పాను. సెలవు తీసుకుంటానంటే ఉంటుందంటే జాబ్కి ఏం గ్యారెంటీ లేదు, మేమందరం చెప్పేసుకున్నాం మా చుట్టాలందరిలోని అమెరికాలో జాబ్ అనేసి, నువ్వు అర్జెంటుగా ఏదైనా జాబ్ని ఎత్తుక్కోవడం ఏంటండి, నేను 8 నెలలు కష్టపడి పని చేసి ఉన్నాను, ఇప్పుడు నేను జాబ్ని ఎత్తుక్కోవడం ఏంటంటే నాకు రెస్ట్ సెలవు, మాకు 8 నెలలు సెలవులు ఏమి ఉండవు, కష్టపడి పని చేయాలి ఆర్మీ నేవీ లాగే, ఇప్పుడు నా సెలవు నేనేం పని చేయడం అవ్వదు అంటే, లేదు మీరు అట్లీస్ట్ ఏదైనా సింగపూర్ మలేషియా ఏదో ఫారెన్ కంట్రీలోనే, ఇండియాలో అయితే వద్దు, మీరు ఫారెన్ కంట్రీలోనే చూసుకోండి, ఏ కంట్రీ అయినా పర్వాలేదు మీరు చూసేసుకోండి అన్నారు. అది ఎలా అవుతుందండి, అలాగే అంటారులే పోన్లే సెలవులు కాదని చెప్పి నేను సెలవులు ఎంజాయ్ చేశాను. మీకు తెలుసు సెలవులన్నీ పడుకుంటాను తింటాను అంతే, ఏం చేయను. సో అయ్యాక వీళ్ళు ఇంకా నాంచట్లేదు, ఏం తేల్చట్లేదు, నాకు బోర్ కొట్టేస్తుంది, ఇంకా జాబ్ ఓపెన్ అవ్వలేదు, 2 నెలలు అయిపోయాక జాబ్ ఓపెన్ అవ్వలేదు, ఏం చేయాలో తెలియక ఆల్ ఇండియా ట్రిప్, మీ అందరికీ తెలుసు యూట్యూబ్ ఎలాగా ఉంది కదా, ఆల్ ఇండియా ట్రిప్ ఫోన్ చేశాను, ఏంటంటే నేను అలా ట్రిప్కి వెళ్తున్నాను, మరి ఎప్పుడు అనుకుంటున్నారు సంబంధాలు ముహూర్తాలు వచ్చేస్తున్నాయి అంటే, లేదండి మీరు ఏదైనా లేదు యూట్యూబ్ చేస్తానండి సక్సెస్ అవుతానండి నేను నమ్మండి అంటే,
యూట్యూబ్ గట్టా అవన్నీ పనికిరాను అండి, ఎవరికి తెలుస్తుంది, మీరు గట్టి కొడితే 10,000 మందికి కూడా తెలియదు, అప్పుడు చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉండేవారు కదా, మీరు ఎవరికి తెలీదు అని చెప్పారు. అయ్యో అలా అంటారు ఏంటండి, యూట్యూబ్ మంచి ప్లాట్ఫామ్ అండి అని అన్నా వాళ్ళు స్టెబిలిటీ లేదు, ఆదాయం కూడా ఉండదు కదా. అప్పుడెంత 10,000 15,000 వచ్చేది, ఆ 10,000తో ఏం పోషిస్తారు, మీరు అమెరికా ఏదైనా జాబ్ తెచ్చుకోండి అని అన్నారు. వీళ్ళు ఎలాగా అంటారా, ఎంతలో షిప్లు ఓపెన్ అవుతుంది కదా అప్పుడు వీళ్ళే ఇస్తారులే అని చెప్పి నేను ఆల్ ఇండియా ట్రిప్ వేసాను. ఆల్ ఇండియా ట్రిప్ వేసేసి మీ అందరికీ తెలిసి అంతా తిరిగాను, అన్ని దేవస్థానాలు, ఎందుకంటే ప్రపంచ యాత్ర చేస్తున్నాను కదా, ముందు ఇండియా చూడాలని చెప్పి ప్రపంచ యాత్రకు ముందు, అంటే షిప్లో ఎలాగో ప్రపంచ దేశాలు తిరుగుతారు కదా, ఇండియా చూసేద్దాం, ఇదే గ్యాప్, ఇదే మంచి సమయం దొరికిందని ఇండియా అంతా తిరిగేసి చూశాను. ఇండియా అంతా దేవస్థానాలు, పుణ్యక్షేత్రాలు, చోటాచార్ధాములు, మొత్తం దేవుళ్ళందరినీ సందర్శించుకొని చాలా పుణ్యం సంపాదించానని చెప్పాలి. గుళ్ళు, మెక్కులు, కొండలు, తిరుపతి, అబ్బా ఒకటేటి అన్నీ, శనేశ్వరం, రామేశ్వరం, మొత్తం అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు, త్రియంబకేశ్వరం, అబ్బా ఒకటని కాదబ్బా అన్నీ తిరిగిస్తాం, మీ అన్ని వీడియోలు ఉన్నాయి, మీ అందరూ చూస్తారు. సో ఏమైంది అంటే ఆల్ ఇండియా ట్రిప్ అయింది, వచ్చిన వెంటనే వీళ్ళకి ఫోన్ చేశాను, ఏం చేద్దాం, మీకు ఇస్తారా ఇవ్వరా, ఎవరు అంటే నేను ఇంకో సంబంధం ఎత్తుక్కుంటాను, ఇస్తారు అంటే మీకు స్టిక్ అవుతుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ఆల్ ఇండియా ట్రిప్ 1,00,000 చూశారు కదా సబ్స్క్రైబర్లు వచ్చారు, నేను బాగా అందరికీ తెలిసి పేపర్లో కూడా వచ్చాను కదండి, అది అని చెప్పి సంజాయిస్తే, లేదండి ఇది స్టెబిలిటీ ఇన్కమ్ కాదు, మీరు ఏమైనా ఫారిన్ కంట్రీలో జాబ్ తెచ్చుకోగలరా అడిగారు. లేదండి ఇప్పటికిప్పుడు ఎవరిచ్చేస్తారు, కరోనా మొత్తం ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉంటే మీరు జాబ్ గురించి అంటారు, వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళది తప్పు అనలేమండి, మనం ఎవరిని ఎంచుకోవద్దు, వాళ్ళ సేఫ్టీ. ఇప్పుడు అమ్మాయి ఇచ్చేవాళ్ళు ఒక అమ్మాయిని ఒకరి ఇంటికి ఇస్తున్నారంటే ఇటు 7 తరాలు అటు 7 తరాలు పెద్దలు చూస్తారు, ఎందుకంటే అమ్మాయి హ్యాపీగా ఉండాలని. వాళ్ళది తప్పేం కాదు, నేను వాళ్ళని తప్పు అన్న మరీ చెప్తున్నాను. మన పరిస్థితులు, మన పేదరికంలో పుట్టడం, మనం ఇప్పుడున్న సమాజం ఏం చూస్తుందంటే ఇల్లు వాకిళ్ళు అన్నీ చూస్తున్నాయి. సో ఆ విధంగా వాళ్ళు నో చెప్పారు, సింపుల్గా నో చెప్పారు. నేను ఎంత ఏడ్చాను అంటే ఏడ్చడం అంటే బాధ, అందరికీ చెప్పుకున్నాం, చుట్టాలందరికీ అమ్మాయి అని చెప్పి ఫోటోలు పంపించాం, అందరికీ చెప్తాం, ఇదిగోండి ఈ అమ్మాయి పెళ్లి కూతురు అని చెప్పి సిగ్గు నామోషి వాళ్ళు అడుగుతారు. అప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడంటే నేను యూట్యూబర్ అయ్యాక సమాజం బొంగు భోషానం పట్టించుకోవట్లేదు, కానీ అప్పుడు సమాజం, సర్కిల్, చుట్టాలు, పట్టాలు ఇదంతా ఉండేది. వాళ్ళు ఏమంటారు, ఆ టెన్షన్ ఎక్కువైపోయింది మా అమ్మకి నాకు ఇద్దరం. కానీ మా అమ్మ మటుకు హ్యాపీగా ఫీల్ అయ్యేది, ఎందుకంటే ఈ గ్యాప్లోని, అంటే ఈ 6 నెలల గ్యాప్లోని మా అమ్మ చాలా సంబంధాలు చూస్తుంది. అంటే వీళ్ళు ఓకే అనకపోతే సేఫ్టీ, పెద్దలు అన్నాక ఉంటారు, అది కూడా కట్నం తీసుకునే సంబంధాలు, మంచి డబ్బులు, ఇల్లు వాకిళ్ళు ఉన్నోళ్ళు. సో వాళ్ళ సంబంధాలు చూసేసరికి మా అమ్మకి హ్యాపీ, ఇది క్యాన్సిల్ అయిపోవాలి దేవుడా, ఇది క్యాన్సిల్ అయిపోతే కట్నం ఇచ్చి కట్నం అంటే డబ్బు ఏంటి, మా అమ్మ ఎవరికైనా డబ్బు లేని వాళ్ళకి డబ్బు అంటే ఇష్టం, ప్రీతి. అందులోనే తొలుసు బిడ్డను కాబట్టి అమ్మాయి సారీ కట్నం అన్నీ తెచ్చుకుంటే ఒక ఆనందం, సాంప్రదాయం. సో నువ్వు పేదంటి అమ్మాయిని చేసుకుంటున్నావు కదా, ఆడిష్టం అని వదిలేశారు, కానీ తెస్తే కదా హ్యాపీ కదా అని మా అమ్మ చాలా హ్యాపీ. సంబంధం క్యాన్సిల్ అయిపోవాలని మా అమ్మ కోరుకుంటుంది, నాకు సంబంధం ఓకే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఎప్పుడైతే నో అన్నారు, మా అమ్మ నాకు పిలిచి ఇదే చెప్పింది, ఇదేంటమ్మా పుణ్యక్షేత్రాలు, వ్రతాలు, పూజలు, హోమాలు, ఇన్ని దీక్షలు చేసి 100 రోజులు దేశం అంతా తిరిగితే ఇంత పుణ్యం సంపాదించుకుంటే నాకు సంబంధం క్యాన్సిల్ అయిపోయింది ఏంటమ్మా అని అంటే మా అమ్మ ఒకటే అందారే, ఎవరైనా పెళ్ళిళ్ళ కోసం వాటిల కోసమే పుణ్యక్షేత్రాలు గట్టా తిరుగుతారు, అలాంటి నువ్వు ఆ పుణ్యక్షేత్రాలు తిరిగి క్యాన్సిల్ అయిందంటే ఏదో ఉందిరా, ఏదో సంథింగ్ ఈజ్ దేర్, నువ్వు బాధపడక. ఇది కాకపోతే ఇంకో నువ్వు ఎక్కడ ఏం తప్పేమని చేసావా, నీదేమైనా తప్పు ఉందా, ఎప్పుడు మంచిగా ఉంటావు, కష్టపడతావు, నువ్వు డైమండ్ ఇవ్వరా అని చెప్పి భుజం తట్టి మా అమ్మ నన్ను ఎంకరేజ్ చేసింది. అప్పుడు గడ్డం పెంచేసుకొని పిచ్చోళ్ళ తయారయ్యాను. ఆల్ ఇండియా ట్రిప్ అప్పుడు మీరు చూశారు. ఆల్ ఇండియా ట్రిప్ అయ్యాక ఒక 3 నెలలు ఎటో కదలలేదు, ఇంట్లోనే ఉన్నాను ఆలోచించుకుంటూ. అంటే అమ్మాయిలకి వాళ్ళ హృదయం వేరేగా ఉంటుంది, కటిక పాషాణం, కానీ అబ్బాయిలు చాలా సెన్సిటివ్. అబ్బాయిలు అనేది చాలా సెన్సిటివ్, వాళ్ళు తట్టుకోలేరు. అది అందరు అబ్బాయిలు ఉన్నదే లవ్ ఫెయిల్యూర్ అంటారు. అంటే లవ్ ఫెయిల్యూర్ అని ఇక్కడ నేను అన్నాను, అమ్మాయిని ముట్టుకోలేదు, మనం ఏదో జస్ట్ ఐ కాంటాక్ట్, జస్ట్ చాటింగ్, కానీ మనం ఫీలింగ్ ఇదైపోతాం కదా. సో కొంచెం ఫీలు, బాధ, ఏడుపు, కొంచెం డిప్రెషను, లోన్లీనెస్ ఇవన్నీ ఉండేవి. అయిపోయింది. సో ఇంకా అయిపోయింది, ఇంకా నేను డిసైడ్ అయ్యాను, ఓకే ఏదో జరిగింది అంటే మనం ఈ సంసార సాగరంలో మునిగిపోవడానికి కాదు మనం ఉన్నది, మనం
పేరుకి తగ్గట్టు అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అన్నందుకు ప్రపంచాన్ని చూపించడమే నా వృత్తి ధర్మం, నా ధర్మం అని నన్ను నేను సంజాయించుకొని నా దగ్గర ఉన్న మీ అందరికీ తెలుసు 80,000తో ప్రపంచ యాత్ర మొదలుపెట్టాను. అప్పటికి మొత్తం అంతా అయిపోతే 60,000 ఉంది. 1,200 రూపాయల బ్యాగు, ఇలాంటి చిరిగిపోయిన బ్యాగ్, 1,200 రూపాయల బ్యాగ్ అమెజాన్లో కొనుక్కొని ప్రతి జిప్పు ఊరికో జిప్పు విరిగిపోయింది, జస్ట్ పెద్ద బ్యాగు 1,200 రూపాయలు అమెజాన్లో ఉంటే మీకు చూపించాను. ఆ బ్యాగ్ కొనుక్కొని 2 చెడ్డీలు 2 షార్ట్లతో బయలుదేరాను. నా దగ్గర ఉన్న సామాన్లతో ఆఫ్రికా అయితే బడ్జెట్లో ఉంటుంది అని. నా ప్లాన్ ఏంటంటే కంటిన్యూ చేద్దాం, జాబ్ వస్తే వెళ్ళిపోదాం, అలాగా. ఒక జాబ్ రాకపోతే కంటిన్యూ చేద్దాం. ఎలాగో అలవాటు అయిపోయింది, తిరగడం అలవాటు అయిపోయింది. 2 నెలలు సెలవులు ఎక్కువైపోయాయి అనేసి అలాగా కంటిన్యూ చేశాను. ప్రపంచ యాత్ర స్లోగా సక్సెస్ వచ్చింది. మా అమ్మాయికి ఎంత పెళ్ళి అయిపోయిందిలేండి, మంచి జాబ్ ఉన్న వాళ్ళు చేసేసారు. అది మ్యాటర్, మనం మాట్లాడుకోదు, మనకి అవన్నీ ఎందుకు కానీ. సో అమ్మాయి హ్యాపీగా ఉండాలి, ఎవరైనా హ్యాపీగానే ఉండాలని కోరుకుంటారు. వాళ్ళే కూడా మీరు హ్యాపీగా ఉండాలని, మీరేం బాధపడకండి అని చెప్పారు. సో ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది. మా అమ్మ ఏమంటే మీరు మా అబ్బాయి వద్దనిసారు, మరి మా అబ్బాయి వద్దనేటప్పుడు మా అబ్బాయి ఇచ్చిన సామాను మీకు ఎందుకండి, తెచ్చేయండి అని చెప్పి మా అమ్మ అడిగింది. మా అమ్మ మరి మామూలు కాదు, మనం సవక అంటే మా అమ్మ సూపర్ సవక, మీ అందరికీ తెలుసు. నేను 10 రూపాయలకి బేరం ఆడితే మా అమ్మ పావలకు బేరం ఆడుతుంది. సో అన్ని సామాన్లు తెప్పించుకున్నారు ఇంటికి. వాళ్ళ ఇంటికి వచ్చారు, వాళ్ళ ఇంటికి వచ్చి సామాన్లు అన్నీ ఇచ్చారు. సామాన్లు అంతా నేను ఇచ్చిన ఫోన్ ఇచ్చాను, ఐఫోను, బొమ్మలు, బ్యాగులు, బట్టలు, పర్ఫ్యూమ్లు అన్నీ తెచ్చిచ్చారు. మా అమ్మ తీసేసుకొని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చింది, కొందరికి తీసేసుకున్నాం. వాళ్ళు ఇంటికి వచ్చినంటే ఒకటే మాట అన్నాను, నేను లేనప్పుడు, నేను ఎక్కడో ఉన్నాను. ఒకటే మాట అన్నాను, ఇదేంటండి మీరేదో పెళ్ళి క్యాన్సిల్ అయిపోయింది, మీరేదో దుఃఖాల్లో ఉండి ఏడుస్తారు అని అనుకుంటే మీరేటి ఎంత ఆనందంగా ఉన్నారని మా అమ్మని అడిగారు. మా అమ్మ పిలిచి పాయసం పెట్టి జీడిపప్పు ఇచ్చి ఒక మాట అన్నది. మా అమ్మ చెప్తుంది, ఒక మాట అన్నదండి, మా అబ్బాయి డైమండ్ పోయిన వచ్చిరాని మీరు మిస్ చేసుకున్నారు, మీ కర్మ వదిలేండి, ఆడికి ఎక్కడో రాసి పెట్టుంది, ఏం పర్వాలేదు, మేమైతే హ్యాపీగానే ఉన్నాం, మీరేం ఫీల్ అవ్వట్లేదు, మీరు ఫీల్ అవ్వకండి అని మా అమ్మ ఎదురుగా వాళ్ళకి మొట్టికాయలు వేసి పంపించింది. అంతా అయిపోయింది, కథ సమాప్తం. నేను ప్రపంచ యాత్రలో ఉన్నాను, హ్యాపీ. సో మీకు తెలిసే సక్సెస్ అనేది ఎంత లేట్గా వచ్చిందో. కష్టపడుతున్నాను. ఒక 7 నెలలు అయ్యాక నేను యూరోప్లో ఉండేటప్పుడు కంపెనీ నుంచి కాల్ వచ్చింది, అన్వేషణ రావాలి, జాయినింగ్ రిపోర్ట్స్ అవి అని అన్నాను. సో నేను కొందరు యూట్యూబర్ని అడిగాను ఫోన్లు చేసి, అరే నేను జాబ్కి వెళ్ళిపోయి మళ్ళీ కంటిన్యూ చేసుకోనా లేదా యూట్యూబ్లోనే ఉన్నా అంటే, వాళ్ళు అడిగింది ఒకటే. రాజారెడ్డి అని తెలుగు ట్రావెలర్ ఉంటారు కదా, ఆయన చెప్పారు, ఏమంటే ఎంత వస్తుంది యూట్యూబ్లోని, 1,00,000, జాబ్లో ఎంత వస్తుంది, 1,00,000. మరి 2 ఒకే అమౌంట్ వచ్చేటప్పుడు మీకు ఎంత ట్రావెలింగ్ ఇష్టం, ఇదే కంటిన్యూ, ఇదైతే మీకు మీరే బాస్ అని చెప్పారు. ఓకే సరే. ఇంకో ఆయన అన్నారు, వద్దొద్దు, అమెరికాలో జాబ్ అంటే ఆషామాషి కాదు, అందరికీ రాదు, అది వదులుకోక ఇంకో ఆయన చెప్పారు. సో ఆ రెండిట్లో నాకు నేనే ఓనర్ని, బాస్ని అని చెప్పి నచ్చింది, నేనే ఓకే చేసేసుకొని సో యూట్యూబ్గా అయితే నేను కంటిన్యూ అయిపోయాను. నేనేమనుకున్నానంటే, ఓకే డబ్బు లేకపోవడం వల్ల కదా మనకి ఇదంతా జరిగింది, ఓకే మంచిగా యూట్యూబ్లోని మంచి డబ్బులు సంపాదిద్దాం అనేసి నేను అనుకున్నాను. కానీ తర్వాత నేను ఫీల్ అయ్యాను అనమాట, అరే ఇప్పుడు మనం ఈ ప్రమోషన్లు గట్ట చేసి ఎవరినో మోసం చేసి అప్పటికి నేను చూసాను డబ్బు సంపాదించే మార్గాలు చూస్తే వాళ్ళ ప్రమోషన్లకి 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఇస్తున్నారు. ఆ ప్రమోషన్లన్నీ ఎర్రముండ ప్రమోషన్లన్నీ చేసేసి మనం ఎవరో పట్టకొట్టి ఆ డబ్బుతో నేను కోటీశ్వరుని అనిపించుకొని ఎందుకులే కార్లు గట్టానా, ఎందుకులే మన పనితనంతో మనం పేరు సంపాదిద్దాం, పేరుతో ఆటోమేటిక్గా డబ్బే వస్తుంది, వెనకతల పేరు సంపాదిద్దామని కష్టపడ్డాను. మీ అందరికీ తెలుసు, నాకు 3 సంవత్సరాలు పట్టింది సక్సెస్ రావడానికి. ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను, భారతదేశంలోని నెంబర్ 1 ట్రావెలర్. మీరు చూసుకోవచ్చు, వ్యూస్లో కానీ, సబ్స్క్రైబర్లో కానీ, ఎంగేజ్మెంట్లో కానీ, ట్రావెలింగ్ చరిత్రలో కానీ, వీడియోలో ఆదాయంలో కానీ ఎవరు లేరు. అందరికీ అడిగారు, మీరు ఏ యూట్యూబర్ అయినా అడిగి ఫోన్ చేసి అడగండి, సార్ అన్వేష్ నెంబర్ 1 మీరంటే, అఫ్కోర్స్ ఆయనకి 30 లక్షలు వచ్చాయండి, మాకు అంత రావు, మా అందరికీ 5 లక్షలు వస్తాయి, అన్వేష్కి ఎక్కువ వచ్చాను. సో ఆ విధంగా ప్రపంచ యాత్రికుడిగా మీ ముందు నేను నిలబడ్డాను. సో నేనేం చెప్తానంటే, ఏం జరిగినా మన మంచికే అంటారు కదా, అది నా విషయంలో జరిగింది. మంచి పేరు సంపాదించాను, నా మీద నా సబ్స్క్రైబర్లు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఏ రోజు. క్వాంటిటీ ఎక్కడ తగ్గించకుండా మంచి వీడియోలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటూ నేను ఆరోగ్యంగా ఉంటూ ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచుతూ నేనైతే ఈ స్థాయిలో ఉన్నాను, గర్వంగా ఫీల్ అవుతాను. ఈ యాత్ర క్రమంలో ఈ 2.5 సంవత్సరాల క్రమంలో
మనసు ఎక్కడ నాకు ఇంకా చలించలేదు, నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా ఎప్పుడైతే ఫస్ట్ ఒక్కసారి హృదయం మళ్ళీ కలవదు, అంత బేగా యాక్సెప్ట్ చేయదు ఎవరిని. ఒకేలే మనకి అచ్చిరాదులే, పెళ్ళి ప్రేమ మనకి అచ్చిరావులే. మనం ఒక ప్రపంచ యాత్రికులను, ఒక ట్రావెలింగ్ సన్యాసులు లాంటి వాళ్ళు మనకి ప్రేమ పెళ్ళి ఏంటి అని చెప్పి నేను పని మీద కాన్సన్ట్రేషన్ చేశాను. మీ అందరికీ తెలుసు, నిర్విరామంగా పనిచేసేవాడిని. రోజుకి 19 గంటలు, ఏ రోజు తగ్గలేదు. 2 సంవత్సరాలు పనిచేశాను అలా, మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు వీడియో ఉంటుంది, దానికి సాక్ష్యం వీడియోలో ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అన్నది. కానీ ఈ క్రమంలో బ్రెజిల్లో గుండె వదిలేశాను. మీ అందరికీ తెలుసు, మెలిసాతో ట్రావెలింగ్ చేసేటప్పుడు తన యాటిట్యూడు, తన పర్సనాలిటీ, వే ఆఫ్ స్టైలు అన్నీ నచ్చి వదిలేశాను. మీ అందరూ వీడియో చూశారు అంతే. ఆ క్రమంలో ఇంకా అది కూడా మనకు వర్కౌట్ అవ్వలేదు. సో మళ్ళీ మూవ్ అండ్ ఫార్వర్డ్. అప్పుడు పెంచిన గడ్డం మళ్ళీ తర్వాత పెంచాను. 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెంచిన గడ్డం, ఎంత గడ్డం 6 నెలలు పెంచాను. మీ అందరూ చూశారు. లవ్ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు గడ్డం ఎందుకు వస్తుంది అని అంటే అది నాకు తెలియదు. అంటే టైం లేక ఆలోచించుకుంటూ పెంచేస్తామన్నమాట. గీసుకోవాలి, తిరగాలి, ముఖానికి పౌడర్ రుద్దుకోవాలి, ఏం ఉండవు లవ్ ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు. అలా తినడం లేకడం అలా వెళ్ళిపోతుంటుంది అది. సో నేను టీనేజర్స్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది రియాలిటీ స్టోరీ కాబట్టి మీరేమంటారంటే బాగా చదువుకోండి, సక్సెస్ అవ్వండి. చదువుకునే టైంలోనే చదువుకోండి. ప్రేమ పెళ్ళిళ్ళు అనేవి ప్రేమ అనేది లేదు. మళ్ళీ చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్తో 100కు 100% దెర్ ఈజ్ నో లవ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందంటే నువ్వు పెళ్ళి అయిపోయాక, నువ్వు పిల్లల్ని కనిసాక అప్పుడే నీ ప్రేమ మీద, నీకు భార్య మీద ప్రేమ కలుగుతుంది, భార్యకి నీ మీద ప్రేమ కలుగుతుంది. ఇన్ బిట్వీన్ స్టార్టింగ్లో మీకు కలిగేది అట్రాక్షన్, కామవాంఛ, కోరిక, అంతే తప్ప ప్రేమ అయితే లేదు. ప్రపంచంలో ఎక్కడ ప్రేమ ఉంటుంది గుర్తుపెట్టుకోండి. టీనేజర్స్కి మెయిన్గా చెప్తున్నాను, కోసీడాలు, జల్లీడాలు, యాసిడ్లు గట్ట అవి మానేసి ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. కొండ మీద కోతైనా మీ దగ్గరికి వస్తుంది. సక్సెస్ అవ్వండి. సక్సెస్ వారి వెనకాతలే పిల్లనిస్తారు. మీరు చూశారు కదా, ఇల్లు వాకిలి డబ్బు ఏమీ లేదని చెప్పి నాకు ఎవరు ఇవ్వలేదు. సక్సెస్ అయితేనే అన్నీ దొరుకుతాయని ఆలోచించుకొని కష్టపడి చదివి ముందు సక్సెస్ అవ్వండి. సక్సెస్ అయ్యాక మీకు నచ్చిందల్లా చేసుకోండి. ఇప్పుడు నేను ఇన్ని డేటింగ్లు, ఎంతమంది లవ్వులు, పువ్వులు అంటే ఎవరేం అనట్లేదు. ఎందుకు అనుకున్నారు? అరే ఈ సక్సెస్ఫుల్ మ్యాన్ రా, సక్సెస్ఫుల్ పర్సన్ రా అని అంటున్నారు అంతే. ఐ హోప్ ఈ ప్రపంచ యాత్రికుని ప్రేమ కథ నచ్చింది. రేపు వీడియో సూపర్ సస్పెన్స్. ఏంట్రా పెళ్ళి ఏమైనా చేసుకుంటున్నామంటే రేపు నెక్స్ట్ వీడియో చూస్తారుగా, షాక్ అవుతారు మీరే. ఓడి అమ్మ ఎంత పెద్ద ట్విస్ట్ ఇప్పుడు ఇచ్చావరా అన్వేష అంటే ఇండియా నుంచి ఎవరైనా వస్తున్నారా, ఇంకెక్కడి నుంచి ఇంకెవరైనా వస్తున్నారా, అవన్నీ రేపు వీడియోలు చూడండి. మళ్ళీ చెప్తున్నాను, రేపు వీడియోతో సూపర్ ఉంటుంది. చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఎంతవరకు చూస్తున్నారు. ఓకే, మళ్ళీ టీనేజర్స్ మళ్ళీ చెప్తున్నాను, కష్టపడి చదవండి. ఐ హోప్ మీకు ఈ ప్రపంచ యాత్రికుడి ప్రేమ కథ ఇవన్నీ నచ్చినట్లయితే మీకు అర్థమైంది కదా ఇప్పుడు నేనేంటి, ఎందుకు ఇలాగా అయ్యింది ఏంటి అని. ఓకే, ఇంకెప్పుడు నన్ను పెళ్లి గురించి అడగలేదు. నెక్స్ట్ వీడియో చూసాక మీరే అడగండి ఇంకెప్పుడు. ఓకే అనేసి. ఓకే, పిల్ల దొరికింది. నెక్స్ట్ వీడియో మర్చిపోకుండా చూడండి. వెయిట్ చేస్తూ ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. ఇటు మీ ప్రపంచ యాత్రికుడు మొరాకో దేశం నుంచి సైన్ ఆఫ్.